ఈ ప్రాబ్లం చూడండి. ఏ ట్రాన్స్ఫార్మర్ విత్ ప్రైమరీ అండ్ సెకండరీ టర్న్స్ రేషియో ఆఫ్ 1:2 ఈజ్ కనెక్టెడ్ టు అన్ ఆల్టర్నేటర్ ఆఫ్ వోల్టేజ్ 200 volts. A current of 4 amperes is flowing through the primary coil. Assuming that the transformer has no losses, find the secondary voltage and current or respectively. ఇక్కడ మన మోటో ఏంటి అంటే, మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. ఈ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ కాయిల్ ఉంది, సెకండరీ కాయిల్ ఉంది. ఈ ప్రైమరీ కాయిల్ గుండా వెళ్ళే వోల్టేజ్ కరెంట్ ఇచ్చారు. సెకండరీ కాయిల్ గుండా వెళ్ళే వోల్టేజ్ కరెంట్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనం విఎస్ కనుక్కోవాలి. విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఐఎస్ అంటే సెకండరీ కరెంట్ ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మనం కనుక్కోవాల్సి ఉంది. ఇదే మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో ఒకసారి చూద్దాము. మనకి ఇక్కడ రెండు కాయిల్స్ ఉన్నాయి, ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్. ఈ ప్రైమరీ అండ్ సెకండరీ కాయిల్ మధ్య ఉన్న రేషియో, కాయిల్లో ఉన్న టర్న్స్ నెంబర్ మధ్య రేషియో ఇచ్చారు. NP/NS ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే ప్రైమరీ వోల్టేజ్ ఇచ్చారు. VP ఈజ్ ఈక్వల్ టు 200 volts. అలాగే ప్రైమరీ కరెంట్ IP ఈజ్ ఈక్వల్ టు 4 amperes. మనం కనుక్కోవాల్సింది VS అండ్ IS. ఇప్పుడు నేను రిజాల్వ్ చేస్తున్నాను. దీని నుంచి మనకందరికి ఒక కండిషన్ తెలుసు. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క పొటెన్షియల్స్కి, వోల్టేజెస్కి, ప్రైమరీ వోల్టేజ్, సెకండరీ వోల్టేజ్కి, ప్రైమరీ కాయిల్ నెంబర్కి, సెకండరీ కాయిల్ నెంబర్కి, ప్రైమరీ కరెంట్కి, సెకండరీ కరెంట్కి ఒక ఫార్ములా తెలుసు. అదేంటంటే VP/VS ఈజ్ ఈక్వల్ టు NP/NS. అది దేనికి సమానం అంటే IS/IPకి సమానం. ఇక్కడ నేను ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను. VP/VS ఈజ్ ఈక్వల్ టు NP/NS. VP 200 volts డివైడెడ్ బై VS ఈజ్ ఈక్వల్ టు NP/NS వచ్చేసి 1/2. దీని నుంచి VS ఈజ్ ఈక్వల్ టు 400 volts 1 అనుకోండి. అంటే మనకు కావాల్సిన సెకండరీ వోల్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఎక్స్ప్రెషన్ తెలుసు. VP/VS ఈజ్ ఈక్వల్ టు IS/IP. VP 200 volts డివైడెడ్ బై VS 400 volts ఈజ్ ఈక్వల్ టు IS సెకండరీ మనం కనుక్కోవాల్సింది అదే. IS/IP అంతా 4 amperes. సో దీని నుంచి IS ఈజ్ ఈక్వల్ టు 200 1s 200 2s. సో ఇది అటు వెళ్తే 4/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 amperes. ఇది సెకండరీ కరెంట్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన మోటో రెండు మనకు తెలిసిపోయింది కదా. సెకండరీ వోల్టేజ్ 400 volts, సెకండరీ కరెంట్ 2 amperes.